తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినచీర స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి నివాసంలో చినచీర స్వామి కలిశారు. సమతా కుంభ్ 2024 శ్రీ రామానుజాచార్య 108వ దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను చినజీయర్ స్వామి అందించారు. చినజీయర్ స్వామి అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ కు చాలా దగ్గర ఉండేవారు. అయితే ఏడాదిన్నరగా వారి మధ్య దూరం పెరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ 3వ దశ ప్రారంభం కోసం భూమి పూజ చేశారు. భూమి పూజకి ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై ప్రారంభించారు. 5 ఎకరాలలో ప్రారంభం కానున్న ఈ కంపెనీ మామిడిపల్లి గ్రామ శివార్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు విదేశాల నుండి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీలు ప్రోత్సహించడం వల్ల అనేక మంది తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ రోజు అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ కోసం భూమి పూజ చేయడం సంతోషమని తెలిపారు. అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. హైదరాబాద్ జూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫెస్టివల్ ఫర్ జాయింట్ శంకర్ నేత్రాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. ఇవాళ నుంచి 10 రోజుల పాటు జరిగే ఈ ఐ క్యాంప్లో వందలాది మందికి ఉచిత కంటి చికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ వ్యవస్థాపకురాలు ప్రముఖ వ్యాఖ్యాత సుమనాను కోమటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఐ క్యాంప్లో వైద్య సహాయం పొందుతున్న వారికి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించనున్నారు. అలాగే ననక్రామ్గూడలో ఉన్న ప్రభుత్వ స్థలంలో సినీ పరిశ్రమలోని నిరుపేద కార్మికులకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. చేసే ఆపరేషన్లు చేయండి. 5 రోజులలో 200 మంది చేస్తారా? ఎంత చేయగలిగితే అంత చేయండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా మీరు డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కోఆర్డినేటర్తో కానీ సుమాతో కానీ మా స్టాఫ్ కూడా టచ్లో ఉంటాం. అందరూ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కానీ ట్రైన్లో కానీ అన్ని ఫుడ్ అండ్ అన్ని ఫెసిలిటీస్తో మా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అక్కడికి పంపిస్తాం. ఒక 500 మెంబర్ వాళ్ళకు అవసరం ఉన్నది ఆపరేషన్. అంటే మీరు 200 చేయగలిగితే 300 మందికి 10 లక్షలైనా 20 లక్షలైనా ఎంతైనా ఖర్చు కానీ పంపించే బాధ్యత నాది, ప్రభుత్వం తరఫున కాదు, నా సొంతంగా. నా ఎఫ్ఎఫ్జీ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండగకి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వారితో పార్ట్నర్షిప్ చేస్తోంది. వీలైనంత మందికి సేవా కార్యక్రమాలను చేయాలి అనేది ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం. ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే, ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఇది మొట్టమొదటి క్యాంపు మాటా తరఫున జరుగుతున్నది. 10 రోజులు అంటే 8 రోజులు స్క్రీనింగ్, అది తర్వాత మిగతా పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అనేవి ఉన్నది. దాదాపు మొత్తం డే 1 to డే 11 వరకు ఎండ్ అయ్యే వరకు 11 రోజులు అవుతుంది పూర్తిగా. ఈ 11 రోజులు ఏ ఒక్క సంస్థ కూడా ఇంతవరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. రాబోయే రోజుల లోపల మీరు మాటా సంస్థను ఇంకా డిఫరెంట్ లెవెల్లో చూస్తారు. 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక విలువలు పెంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జోగులాంబ అమ్మవారిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జూపల్లికి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. జోగులాంబ ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాలు పునరుద్ధరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా స్కీమ్లో భాగంగా చేపట్టిన పనులు ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల సౌకర్యం నిమిత్తం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా చేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ, అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఇమ్మీడియట్గా కూడా ఈ యొక్క
టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే పర్యాటకం రప్పించేటువంటి దానిలో భాగంగా జోగులాంబ కూడా ప్రథమ స్థానంలో మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. డెఫినెట్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. మిగతా విషయాలను అక్కడ మాట్లాడదాం, ఇక్కడ మాట్లాడే సబబు కాదు. డెఫినెట్గా మంచి భవిష్యత్తు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరిగింది. ఈ ఉదయం 10:30 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో ఇతర శాఖల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై వచ్చిన అధికారులను వెంటనే బయటికి పంపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు సలీం బేగ్, ఎక్స్ అఫీషియల్ సభ్యులు, మాజీ మేయర్ ఎమ్మెల్యే జల్ఫికార్ అలీ మాట్లాడారు. నగరంలో వీధి దీపాల నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా తయారైందని, కనీసం ఫోన్ చేసిన అధికారులు రెస్పాన్స్ అవ్వడం లేదని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన మేయర్ తనకు కార్పొరేటర్లకు ఏమాత్రం సమాచారం లేకుండా జోనల్ సమీక్ష సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని, నిర్వహించాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ను ప్రశ్నించారు. అలాంటి సమావేశంలో పౌరసేవ నిర్మాణం, నిర్వహణలపై నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయని మేయర్ సూచించారు. ఆ తర్వాత వీధి దీపాలు నిర్వహణపై కమిషనర్ సమాధానం చెప్తూ టైమర్లు సక్రమంగా పనిచేయకపోవటం వల్ల చార్మినార్ వంటి జోన్లలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వివరించారు. సమావేశం ఇంకా కొనసాగుతుంది. మీరు పదే పదే మేయర్ చేంజ్ దిస్ ఇస్ నాట్ ద వే. ఎప్పుడైతే మనం ఛాన్స్ ఇస్తామో మాట్లాడడానికి, ఐ థింక్ ఎవ్రీ టైమ్ వి గివ్ హర్ అ ఛాన్స్. తన వివాదాస్పదంగా మాట్లాడితే వి విల్ నాట్ గివ్ యూ అనదర్. ఇప్పటికై మీరు ఏదైతే స్పందించి ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పటికైనా స్పందిస్తా. ఐ ఆల్వేస్ బీన్ వెరీ పాజిటివ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. కమిషనర్ గారు ఈ స్ట్రీట్ లైట్ మీద ఫైనల్ గా మాట్లాడాక యూ వాంట్ టు జస్ట్ సే దట్ పిన్ పాయింటింగ్. Glowing of street lights during daytime. Second one is non-glowing during night time. And then whatever it is glowing or not glowing, our details manaku sariga rakapovadam. 3 issues unnai. So I'll be very frank in discussing with ESL. That is the third one, sir. Timer. Our details manaku enduku ravatledante ఆ టైమర్ పనిచేయకపోవడం. ఆ టైమర్ లో ఏంటంటే ఒక సిమ్ కార్డ్ ఉంటది. మాస్షిప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆ సిమ్ కార్డ్ ని చార్జ్ చేయలేదు. బికాస్ ESL didn't pay that మాస్షిప్ కంపెనీ పే చేయలేదు ఉద్దేశంతో వాళ్ళు చార్జ్ చేయలేదు. అరౌండ్ 7,000 బాక్సెస్ స్టిల్ నౌ ఇన్ GHMC వేర్ మాన్యువల్లీ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. దో ఆటోమేటిక్ టైమర్ మనం పెట్టుకున్న తర్వాత కూడా మాన్యువల్ గా వాళ్ళు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫీల్డ్ లెవెల్ అంటే ఎవరో ఒకరు, we also don't know ఎవరు స్విచ్ ఆన్ చేస్తున్నారు, ఎవరు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు అన్న ఇది తెలియకుండా whoever wants to switch on చేయడము, ఆఫ్ చేయడము. జీహెచ్ఎంసీలో సమస్యలు అర్ధరాత్రి పుట్టుకొచ్చినవి కాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 9 సంవత్సరాల క్రితం వెలుగు బడ్జెట్లో ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు రోజువారీ అప్పులు కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇందులో ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ డిప్యూటేషన్ సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెడతారని, అక్రమాలకు ఈ ప్రభుత్వం తావు ఇవ్వదని తెలిపారు. అలాగే బడ్జెట్ విషయంలో గత 9 ఏళ్ల పాలనలో జీహెచ్ఎంసీ పరిధిలో 1,176 కోట్లు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు 1,152 కోట్లు కేటాయించామని చెప్తుండగా మేయర్ సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలని, బడ్జెట్ విషయాల గురించి చెప్పొద్దని సూచించారు. దీనిపై బల్మూరి వెంకట్ సమాధానం చెప్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 9 ఏళ్ల నుంచి ఏ సమస్యలు లేవు అన్నట్లు, గత 2 నెలల నుండే సమస్యలు వచ్చినట్లు మాట్లాడడం వల్ల బడ్జెట్ గురించి మాట్లాడాల్సి వచ్చిందని, ఇప్పుడే స్ట్రీట్ లైట్లు పాడైపోయాయి అన్నట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక జీహెచ్ఎంసీలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని, తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని తెలిపారు. ఈ రోజు ఈ సమస్యలు కేవలం అర్ధరాత్రిలో పుట్టుకొచ్చిన సమస్యలు కాదు మేడం. గత 9 సంవత్సరాలుగా ఏదైతే జీహెచ్ఎంసీ అనేది హైదరాబాద్ ప్రజలకి ఒక బ్యాంక్స్ ఉంటుంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇక్కడ ఉన్న మిగులు బడ్జెట్ గా ఉన్న జీహెచ్ఎంసీ ఈ రోజు అప్పులలో ఏ రకంగా ఉందో, రోజువారీ అప్పు కట్టాల్సింది ఏ పరిస్థితిలో మన అందరికి కూడా తెలుసు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానివ్వండి, డెప్యుటేషన్ గురించి కానివ్వండి, తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారికి దానిపైన దానిపైన తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతారు. అసొంటివి ఈ ప్రభుత్వంలో జరగవు. దానితో పాటు మనం బడ్జెట్ కేటాయింపులో చూసుకుంటే మేడం, గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ రకంగా బడ్జెట్ కేటాయించారో మొత్తము అంచనా వేసినా కూడా 1,776 కోట్ల మటుకే బడ్జెట్ కేటాయించారు.
లాస్ట్ 9 years కి చూస్తే. రన్నింగ్ కామెంటరీ ఇవ్వకండి మేడం, విజయ్ రెడ్డి గారు. మేడం. మీరు రన్నింగ్ కామెంటరీ ఇవ్వద్దండి. ఇక్కడ మేయర్ గారు ఉన్నారు, నేను మేయర్ అండ్ ఐఎమ్ స్పీకింగ్ టు ద మేడం, ఎక్స్ అఫీషియో మెంబర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీ రన్నింగ్ కామెంటరీ. సో యూ ప్లీజ్ గో హెడ్. స్ట్రీట్ లైట్ అంశం ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని పరిగణలోకి తీసుకొని ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడా అంటే ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏదైతే ఇప్పుడే సమస్యలు పుట్టుకొచ్చిన విధంగా మాట్లాడితే గత 9 సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిత్తశుద్ధితో ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. గత 2 నెలలుగా రాత్రికి వెళ్ళే స్ట్రీట్ లైట్లు ఖరాబ్ అయినా మొన్నటికెళ్ళే సమస్యలు వచ్చిన విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ సమస్యలు మేము వచ్చి 2 నెలలు అవుతున్నా, గత 2 నెలల ముందు మీరే ఉన్నారు. బీజేపీ నేతలు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. వారితో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారని ప్రశ్నించారు. వాళ్ళే లిక్కిస్తున్నారని, వాళ్ళే ఖండిస్తున్నారని చెప్పారు. మాది ఓ సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ సెక్యులర్ నాయకుడు అని బాల్క సుమన్ అన్నారు. అసలు కిషన్ రెడ్డితోని ఎవరన్నారు మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పినామా కిషన్ రెడ్డికి? కిషన్ రెడ్డితో ఎవరన్నా మేము అన్నామా? బీజేపీ నాయకులతో మేము పొత్తు పెట్టుకుంటామని అన్నామా? వాళ్ళు ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు? నేను బండి సంజయ్ మాట్లాడతాడు, లక్ష్మణ్ మాట్లాడతాడు, ఇందాకేదో మీరు అంటారు కిషన్ రెడ్డి మాట్లాడతారు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాదొక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళే ఏదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తి లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతోని? మాది సెక్యులర్ పార్టీ, మా నాయకుడు సెక్యులర్ నాయకుడు. ఎట్టకేలకు ఏర్పాటైన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ బడ్జెట్ సమావేశాలు హలో కీలక అంశాలను తెరపైకి తెచ్చాయి. గత 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ ఆదాయం అధోగతికి చేరిన వైనాన్ని కార్పొరేటర్లు చర్చకు పెట్టారు. అడ్వర్టైజ్మెంట్స్ విధానంలో కొందరు అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో జీహెచ్ఎంసీ ఖజానాను గండికొట్టిన తీరు చర్చల్లో ప్రధాన అంశమైంది. ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డితో మా పార్టీలకు అతీతంగా కౌన్సిల్ ఏకీభవించడంతో మేయర్ విచారణ కమిటీకి ఆదేశించారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. జిహెచ్ఎంసీ జనరల్ బాడీ ఏదైతే చాలా కాలం తర్వాత జరిగిన ఈ జనరల్ బాడీ సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. చర్చ సమయంలో పలు సందర్భాల్లో ఈ బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య కాస్త వాగ్వివాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ చర్చల్లో ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోవచ్చు, లేదంటే ప్రధాన అంశంగా కావచ్చు జిహెచ్ఎంసీ ఆదాయ వనరుల మీద మాత్రం దృష్టి పడింది. ఇది కార్పొరేటర్లంతా కూడా పార్టీలకు అతీతంగా కూడా ఏకీభవించిన సందర్భం మనం కౌన్సిల్ సమావేశంలో చూసాం. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వంగ మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, జిహెచ్ఎంసీ ఆదాయానికి ప్రధాన ఆధారంగా ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో జరుగుతున్న అవకతవకలేంటి, మీరు సేకరించిన వివరాలేంటి? నేను కార్పొరేటర్ అయిన 6 నెలలకి దీని మీద అధ్యయనం చేయడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ విభాగం మీద. నేను చాలాసార్లు ఈ క్వశ్చన్ కౌన్సిల్ వేసినప్పటికీ కూడా అది టేబుల్ మీదకి రాకుండా అప్పటి అధికార ప్రభుత్వం అడ్డుకున్నది. నిజం కూడా తెలంగాణ కాంట్రాక్టర్లను నిర్వీర్యపరిచి వందలాది మంది పుట్టగొట్టి, వందలాది మంది కాంట్రాక్టర్లతో పాటు వేలాది మంది కార్మికుల పుట్టగొట్టినటువంటి ఈ 2 కంపెనీలు, ఈ 2 కంపెనీలకు ఒత్తాసుగా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జిహెచ్ఎంసీ మీద పెనుభూతంలా పడ్డాయి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ బడ్జెట్ మీద ఇది తీరని నష్టంగా ఈరోజు మేము కౌన్సిల్లో సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టినాం. ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ విభాగం అనేది ఓపెన్ టెండర్ ద్వారా వందలాది మంది టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాలి. కానీ ఇక్కడ ఏంటంటే నిబంధనలు అని చెప్పి పనికిమాలిన నిబంధనలు, కొన్ని కంపెనీల గుత్తాధిపత్యంలో వాళ్ళు పెట్టిన రూల్స్నే వీళ్ళు ఫాలో అయ్యి అవే రూల్స్ను పెట్టి ఆ 2-3 కంపెనీలకే వీళ్ళు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని హోర్డింగ్స్లను కూడా 2 కంపెనీలకి ధారాదత్తం చేయడం మూలంగా అంటే మీరు లేవనెత్తిన ఈ అంశాన్ని మేయర్ కూడా ఏకీభవించారు. ఒక కమిటీ వేస్తామన్నారు, విచారణకు ఆదేశిస్తామన్నారు. ఇది మీ మీద మీరు నమ్ముతున్నారా? ఎట్లా న్యాయం జరిగే అవకాశం ఉందా? వాస్తవాలు సభ ముందు పెట్టిన దీని మీద కమిటీ వేయాలని చెప్పిన, ఏ బోర్డు మీద మెట్రో ఎంత ఛార్జ్ చేస్తుంది, ఆ మెట్రో వేసిన అద్దె మెట్రో కంపెనీకి ఎంత అద్దెకిస్తుంది, కంపెనీ వాడు బయట కంపెనీలకు ఏ విధంగా అద్దె చెల్లిస్తున్నాడు స్పష్టంగా ఆధారాలతో సహా రేట్లతో సహా నేను బయట పెట్టిన. కంపెనీ వాడు తింటున్నాడు, మెట్రో వాడు తింటుండు, కానీ జిహెచ్ఎంసీకి రూపాయి ఆదాయం వస్తలేదు.
నేను తెలిసి ఈ సంవత్సరం బడ్జెట్లో 20 కోట్ల ఆదాయం చూపించారు. నేనేమంటున్నా బల్ల గుద్ది చెప్తున్నా 1000 కోట్ల ఆదాయం తెస్తాం. మీరు కమిటీ వేసి ఏ విధంగా అయితే బడ్జెట్ పెంచవచ్చు, 1000 కోట్ల దగ్గర 1000 కోట్లు రీచ్ కావచ్చు అనేది నేను ఆధారాలతో చూపిస్తా. అది మా మాట బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మా మాట ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాం. అదేవిధంగా ఏదైతే ఈ ఆదాయం తగ్గిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది జిహెచ్ఎంసీ, అలాగే మీరు కార్పొరేటర్లు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు ఒకటి అంబ్రెల్లా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ట్రాఫిక్ అంబ్రెల్లాలు జిహెచ్ఎంసీ పిలిచింది. జిహెచ్ఎంసీ 3000కో 4000కో ఒకటి పిలిచింది. ఒకటి చొప్పున 600 ట్రాఫిక్ అంబ్రెల్లాలు పిలిస్తే 2600 సుమారు 2600 ట్రాఫిక్ అంబ్రెల్లాస్ ఈ కంపెనీలు ఇల్లీగల్గా పెట్టుకోవడం జరిగింది. అంటే 600 ఎక్కడ 2600 ఎక్కడ దాదాపు 2000 ట్రాఫిక్ అంబ్రెల్లాలు రోడ్ల మీద పెట్టి ఒక్కొక్క అంబ్రెల్లా 50,000 చొప్పున. ఓకే, ఇప్పుడు నష్టపోతున్నారు. అంటే జిహెచ్ఎంసీ ఆదాయం పోతుంది. ఈ ఆదాయం పోతున్నందుకు మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? మీ మీద ఎట్లాంటి ప్రభావం చూస్తుంది? బ్రహ్మాండమైన మామూలు ప్రభావం కాదండి. 2014 ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏముండే, మిగులు బడ్జెట్ ఉండే. అటువంటి గ్రేటర్ హైదరాబాద్ని నిర్వీర్యపరిచి అన్ని రకాలుగా జిహెచ్ఎంసీకి వస్తున్న ఆదాయాన్ని పక్కదారి పట్టించి కొంతమంది అధికారులు స్వార్థం నిర్ణయాలు తీసుకోవడం మూలంగా అవినీతికి పాల్పడి జిహెచ్ఎంసీకి వచ్చే ఆదాయాన్ని దీంతోపాటు మీరు ఇప్పుడు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ విభాగంతో పాటు స్టాంప్ డ్యూటీ, జిఎస్టీ రూపంలో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీకి రాకపోవడం మూలంగా జిహెచ్ఎంసీ మొత్తం ఆదాయం కోల్పోతుంది. దీనివల్ల బయట కాంట్రాక్టర్లకు జిహెచ్ఎంసీ బిల్లు లేకపోవడం మూలంగా కాంట్రాక్టర్లు పనిచేయకపోతే క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లకే ఇబ్బంది. ఫస్ట్ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను అడగరు. కార్పొరేటర్ని అన్నా నాకు ఈ డ్రైనేజ్ కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ వాటర్ లైన్లు వస్తలేవు, ఇవి వస్తలేదు, ఊగుతలేరు, చేస్తలేరు అని చెప్పి కార్పొరేటర్కే ముందు రిప్రజెంటేషన్ వస్తుంది. కాబట్టి మేము చాలా తీవ్రంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాం ఈ 3 సంవత్సరాలుగా. పాపం ఏమంటారు, పాపాల పుట్ట. ముఖ్యమంత్రి గారు అన్నాడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నాడు అసెంబ్లీలో, పాపాల పుట్ట. నిజంగా ఆ పాపాల భైరవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన చేసే పనులు జిహెచ్ఎంసీని మెరుగుపరచాలి, జిహెచ్ఎంసీకి బడ్జెట్ ఇవ్వాలి. మీరు ఇచ్చే బడ్జెట్ అవసరం లేదు, మాకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన్నుకుపోకుండా ఉంటే గ్రేటర్ హైదరాబాద్కి ఏ లోన్లు అవసరం లేదు, ఏ ప్రభుత్వ బడ్జెట్లు కూడా అవసరం లేదు. మాకొచ్చే ఆదాయంతోనే బ్రహ్మాండంగా జిహెచ్ఎంసీని అభివృద్ధి చేస్తాం. ఇది మొత్తం మీద గత ప్రభుత్వం ఏలుబడిలో జిహెచ్ఎంసీ ఎంత నష్టపోయింది, పరిపాలన పరంగా కూడా, ఆదాయ పరంగానే కాకుండా పరిపాలన పరంగా కూడా ఎంత నష్టపోయింది అనే విషయాన్ని బీజేపీ కార్పొరేటర్లు అలాగే ఫ్లోర్ లీడర్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకైనా ఈ జిహెచ్ఎంసీ మిగులు బడ్జెట్ ఉన్న జిహెచ్ఎంసీ ఏదైతే లోడ్ బడ్జెట్లోకి వెళ్ళిపోయింది, అప్పులపాలైందో మళ్ళొకసారి గట్టున పడే పరిస్థితి రావాలని కూడా అటు కార్పొరేటర్లు ఇటు నగర ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, టెలివిజన్, హైదరాబాద్. తెలంగాణలో బీజేపీ ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపటి నుండి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. విజయ సంకల్ప యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన ప్రారంభమై మార్చి 20వ తేదీన ముగుస్తుందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిందని, రాబోయే ఎన్నికల్లో 17 సీట్లు గెలవటమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. కృష్ణా నది, కృష్ణా విలేజ్ ఏదైతున్నదో మక్తల్ దగ్గర నారాయణపేట జిల్లాకు వస్తుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ అవుతుంది. మహబూబ్ నగర్ పార్లమెంటు, నారాయణపేట జిల్లా, మక్తల్ అసెంబ్లీ, కృష్ణా విలేజ్, కృష్ణా రివర్, అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడనే ఆ విలేజ్లో తెలంగాణ పోరయాత్రలో భారతీయ జనతా పార్టీ తరఫుననే అక్కడ కృష్ణమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మేము అప్పుడు అదే విగ్రహానికి పూజ చేసి రేపు ఆ కృష్ణా విలేజ్ నుంచి
యాత్ర ప్రారంభమవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ అనిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ డైరీ మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల గారు రేపు ఉదయం ఆ యాత్ర ప్రారంభిస్తారో. ఇవాళ కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా సొంత నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్టింగ్, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బాల్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్ కార్యాలయం వద్ద నేతలు, కార్యకర్తలు భారీ కేక్ కట్టింగ్ చేశారు. డివిజన్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, కాలనీ బస్తీ అసోసియేషన్ సభ్యులు హాజరై కార్యక్రమం విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీలో మార్పుల కోసం ఒక మెమోను తీసుకొచ్చిందని, ఫిబ్రవరి 10వ తేదీన జీవో నెంబర్ 3ను విడుదల చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జీవో నెంబర్ 3తో మహిళలకు ఇస్తున్న 33.3% రిజర్వేషన్లు కోల్పోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ పాయింట్లో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు జీవోలో చెప్పిందని అన్నారు. ప్రభుత్వం రోస్టర్ పాయింట్ రిజర్వేషన్లు రద్దు చేయడం వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు నష్టం జరుగుతోందని, మహిళా అభ్యర్థులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. రోస్టర్ విధానం ఎత్తివేయడం ద్వారా మహిళా అభ్యర్థుల ఉద్యోగాలను పురుషులతో నింపే అవకాశం ఉందని, ప్రతి డిపార్ట్మెంట్లో 16 లేదా 20 ఉద్యోగాలు ఉంటేనే మహిళా అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మారిన నిబంధనల మేరకు మల్టీజోన్ 1లో మహిళలకు, గ్రూప్ 1లో 3 ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయన్నారు. జీవోలు వచ్చినాయి. ఒకటేమో 33.3% హారిజాంటల్ ఇవ్వాలి, రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలన్నట్టు. దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే 100 ఉద్యోగాలు వేస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషనే మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషంగా ఉందని సేలింగంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. నల్లగండ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద సేలింగంపల్లి బీసీ ఐక్యవేదిక సభ్యులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే బడుగు బలహీన వర్గాలు సామాజిక రాజకీయ ఉద్యోగాల్లో ఎదగాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, బేరీ రామచందర్ యాదవ్, ఆర్కే సాయన్న, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. 5-6 సంవత్సరాల నుంచి విస్తృతంగా దీనిపైన పట్టుబట్టడం జరిగింది. ఏ విధంగా అయితే మనవి చేసుకుని మా దృష్టికి తీసుకురావడం జరిగిందో తప్పకుండా కూడా ఇది ఆచరణలో తీసుకొచ్చే విధంగా మేము మాకు సంబంధించినటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, పొలిటికల్ పరంగా కానీ తప్పకుండా అధికారులకు, నాయకత్వానికి కూడా ఈ విషయాన్ని చేరవేసి త్వరలోనే మీరు ఆశించినటువంటి ఆకాంక్ష నెరవేరాలని చెప్పి మనసా వాచా కోరుకుంటున్నాను. ఇవాళ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నగరంలోని ఘనంగా వేడుకలు నిర్వహించారు. సీతాఫల్ డివిజన్ వారసుగూడలోని శివాజీ విగ్రహానికి కార్పొరేటర్ శ్యామల హేమ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. భారతదేశ చరిత్రలోని గొప్ప యోధులతో ఛత్రపతి శివాజీ పేరు చాలా ప్రత్యేకమైందని కార్పొరేటర్ అన్నారు. ఛత్రపతి శివాజీని నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆమె సూచించారు. భారత మాత ముద్దుబిడ్డ, హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా మాలోత్ నెహ్రూ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నెహ్రూ నాయక్, ఎస్ సుధీర్ రెడ్డిలకు ఓయూ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, టీపీసీసీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ భీమ్రావ్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కలిసి అభినందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కృషి చేయాలని తెలిపారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసి 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నాము నాయక్, సుధాకర్, బాలసుబ్రహ్మణ్యం అలాగే తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకులు ఘనంగా వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చందానగర్లో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. శివాజీ ప్రతిమతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై బీజేపీ నాయకులు ఊరేగించారు. గంగారాం నుంచి ప్రారంభమైన ర్యాలీ లింగంపల్లిలోని తుల్జా భవానీ అమ్మవారి దేవాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్ సిద్దిక్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్లో దాదాపు 500 మంది సిద్దిక్ నగర్ మహిళలు, పిల్లలు, వృద్ధులు వైద్య చికిత్స చేయించుకున్నారు. కనిపించని ఆ దేవుడు ఊపిరి పోస్తే కనిపించిన ఈ వైద్య దేవుళ్ళు మనకు పునర్జన్మనిస్తారని ఫౌండేషన్ చైర్మన్ రఘునందన్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ డిఆర్ రామచంద్ర హాస్పిటల్ వైద్య నిపుణుల పరీక్షలు నిర్వహించారు. యూసఫ్గూడ సిగ్నల్ వద్ద ఓ యువకుడు విధుల్లో ఉన్న ట్రాఫిక్ వీరంగం సృష్టించారు. బైక్ ఆపమని అన్నందున వాహనదారుడు ఆంజనేయులు ఎస్ఐని పచ్చి బూతులు తిరుగుతూ హత్యలు చేశాడు. నాతో పెట్టుకుంటే అంతు చూస్తానని, చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడదీస్తానని యువకుడు హెచ్చరించాడు. బైక్ మీద పెట్రోల్ పోసి కాల్ చేస్తానని, తన గురించి పంచాగుట్ట పిఎస్లో తెలుసుకోవాలని మండిపడ్డాడు. దీంతో ఎస్ఐ నరేష్ ఆంజనేయులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాహనదారుడు ఆంజనేయులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.